అంబానీ ఇంట్లో ఒక చిలుక ఉంటుంది. అయితే అంబానీ వారంలో ఒకసారి ఒక స్వామీజీ దగ్గర కథలు వినడానికి పోతూ ఉంటారు. సో ఒకరోజు చిలుక అడుగుతుంది, అంబానీ మీరు ఎక్కడ పోతున్నారు అని. అయితే అంబానీ అంటారు, నేను ఇట్లా స్వామీజీ దగ్గర కథలు వినడానికి పోతున్నాను అని అంటారు. అయితే చిలుక అంటది, నాదొక ప్రశ్న ఉంది, మీరు స్వామీజీకి అడుగుతారా అని అంటారు. సరే నేను అడుగుతా, ఏంది చెప్పు అని. ఈ పింజరంలోకి వెళ్ళి నేను ఎప్పుడు బయటికి వెళ్తాను, ఒకసారి స్వామీజీకి అడగండి అని అంటారు. సో అంబానీ కథలు వినడానికి స్వామీజీ దగ్గర పోతారు. కథలు విన్న తర్వాత ఆ స్వామికి అడుగుతాడు, మా ఇంట్లో ఒక చిలుక ఉంది పింజరంలో, అది ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుంది, ఎగిరిపోతుంది, అది అడుగుతుంది స్వామి మీకు అనగానే స్వామీజీ కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కింద పడిపోయిన తర్వాత ఇంకా అంబానీ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చిలుక అడుగుతుంది, స్వామీజీకి అడిగారా అని. అయితే అరే నీ తలరాత బాగాలేదు, నేను అడగంగానే స్వామీజీకి చక్కెర వచ్చి కింద పడిపోయారు అంటారు. సరేలే అని ఈ చిలుక గమ్మునుంటుంది. నెక్స్ట్ వారము స్వామీజీ దగ్గర కథలు వినడానికి అంబానీ పోయేటప్పుడు చిలుకని చూస్తారు. చిలుక చూడంగానే చిలుక చనిపోయి ఉంటుంది. అరే ఇదేంది అని పింజరం తీసి చిలుకకు బయటికి తీస్తాడు అంబానీ. అప్పుడే ఆ చిలుక ఎగిరిపోతుంది, అంటే ఒక నాటకం ఆడుతుంది. అయితే మన అంబానీ ఏం చేస్తారు, స్వామీజీ దగ్గర పోతారు. స్వామీజీ దగ్గర పోయిన తర్వాత స్వామీజీ అడుగుతాడు, పోయిన వారం నువ్వు ఏదో చిలుక గురించి అడుగుతున్నావు ఏంది అని అంటారు. అయితే స్వామీజీ ఇట్లా చిలుక నన్ను పింజరంలోకి వెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్తాను అడుగు అని మీకు చెప్తే మీరైతే కళ్ళు తిరిగి పడిపోయారు. అదే విషయం నేను ఆ చిలుకకు చెప్పాను. చిలుక ఒక నాటకం ఆడి చనిపోయినట్టు ఒక నాటకం ఆడి పింజరంలోకి వెళ్ళి బయటికి నేను ఇట్లా తీశాను, అది ఎగిరిపోయింది స్వామీజీ అంటే, నా చిన్న నాటకము ఆ చిలుకకు అర్థమయ్యింది కానీ నీకు అర్థమైతలేదు అని ఆ స్వామీజీ అంబానీకి చెప్తారు. సో చెప్పంగానే అంబానీ షాక్ అయిపోతాడు అన్నమాట. సో కొన్ని విషయాలు కొన్ని మాటలు మనకు అర్థం కావు, మనం అర్థం చేసుకోవాలా. ఓకేనా గైస్? సో ఈ స్టోరీతో మీకేం అర్థమైంది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఇక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, తప్పకుండా చేయండి అండ్ మనకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.